నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ అనుబంధ రంగాల వ్యాపారులు ఎడ్ల పరిరక్షణకు ముందుకు రావాలి. ఎడ్ల పందేల ముగింపు సభలో సూచించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. నమ్మించి నట్టేట ముంచిన జగన్కు, తనపై నమ్మకు ముంచిన ప్రజల కోసం పనిచేస్తున్న చంద్రబాబుకు మధ్య తేడాను యువత గుర్తించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్కి పిలుపునిచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ట్రేడ్ లైసెన్సుల రెన్యువల్ పేరిట మోసగాళ్ల బరితెగింపు, మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్లు చేసి బెదిరింపు, అప్రమత్తంగా వ్యవహరించాలంటున్న మున్సిపల్ కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు. ఘనంగా ప్రారంభమైన అమరజీవి కామ్రేడ్ బొంత దానియల్ 48వ వర్ధంతి ఉత్సవాలు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గొరంట్ల నారాయణ. మన సంస్కృతిలో భాగమైన ఎడ్ల పందేల నిర్వహణపై గతంలో కొందరు స్వార్థంతో కోర్టుల్లో పిటిషన్లు వేశారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి కోర్టు పరిధిలోని అడ్డంకులు తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ల పందేలు జరిగేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. గురువారం సాయంత్రం నాదెళ్ల గ్రామంలో ఒంగోలు జాతి ఎడ్ల జాతీయ స్థాయి వండలాగుడు పోటీల ముగింపు కార్యక్రమంలో ప్రత్తిపాటి మాట్లాడారు. అంతరించిపోతున్న ఒంగోలు గిత్తలను కాపాడే బాధ్యత తీసుకున్న రైతులు, ఎడ్ల యజమానుల్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందేనని తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన రైతులతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పారిశ్రామికవేత్తలు కూడా ఎడ్ల పెంపకంపై దృష్టి సారించి మన రాష్ట్రానికే గర్వకారణమైన ఒంగోలు జాతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎడ్ల పంద్యాలు చూడటం వల్ల రైతులకు లభించే ఆనందం వెలకట్టలేనిదని, రైతులకు ఎడ్ల పంద్యాల వల్ల లభించే ఆనందం, సంతృప్తి వెలకట్టలేనిదని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఇటువంటి పోటీలను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. నాదెళ్ల మండల కేంద్రంలో 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఒంగోలు జాతి ఎడ్ల జాతీయ స్థాయి వండలాగుడు పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించిన నందిగుంట విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, పందేలు తిలకించడానికి వచ్చిన ప్రజలకు, గ్రామస్తులకు, ముఖ్యంగా ఎడ్ల యజమానులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్ మోహన్, అడుసుమల్లి మోహన్ రావు, కోటేశ్వరరావు, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట పసుపురసరిగా రైతులు నిర్వహించాలని వారు అందరికి కూడా ఒప్పించి తప్పనిసరిగా వారు స్వయంగా పశుపోషకులు, పశు ప్రేమికులు, పశు ప్రదర్శన నిర్వాహకులు వారి చేతుల మీదుగా సబ్ జూనియర్ రెండో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని శ్రీరామ ఫర్టిలైజర్స్ నాదెండ్ల వేములపల్లి బసయ్య గారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు. శ్రీ పుస్తకాల శోభారతి కళ్యాణ్ మెమోరియల్, పుస్తకాల శేషాద్రి చౌదరి గారు, మంత్రాల ముప్పాళ్ళ. మూడో బహుమతిని కైవసం చేసుకుని సతీష్ బాబు గారు రేపల్లె. కొద్ది దూరంగా ఉన్నది ఈ రెండు కలిస్తాయండి. పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జతకు జ్ఞాపకం, అదేవిధంగా గిఫ్ట్స్ బహుకరించవలసిందిగా ఈ రోజు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్ద వీరకట్నం వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారు వారు ఎంతో కృషి చేశారు. ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ఒకనొక టైంలో ఇబ్బంది పడిన పరిస్థితిలో ఎల్లం సాంబశివరావు గారు వారిని కేతినేడి తేజం పాపులపాడు మండలం కృష్ణా జిల్లా జత పోటీలో ఉన్నాయి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 250 అడుగుల దూరాన్ని 52 సెకండ్లు. నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా
జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక కన్నుల పండుగగా 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క వృషభరాజముల బండ్ల లాగుడు పందాలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒంగోలు జాతి మనుగడ కోసం వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఆరుగాలం కష్టపడినటువంటి రైతాంగానికి కన్నుల పండుగగా ఉండేటువంటి ఈ యొక్క బండలాగుడు బల ప్రదర్శన. గతంలో కొంతమంది కోర్టుకు వెళ్ళి ఇటువంటి బల ప్రదర్శనలు జరపకూడదని కోర్టు నుంచి స్టే కూడా తీసుకురావటం జరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక 2014లో చంద్రబాబు గారి సూచనల సలహా మేరకు ఆనాడు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా ఇటువంటి బల ప్రదర్శనలు నిర్వహించేటువంటి దానికి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించి ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే ఈ బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇటువంటి ఒంగోలు జాతి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి రైతాంగంలో కూడా పనిచేసేవాళ్ళు దొరక్క ఇటువంటి వృషభరాజములను పెంచి పోషించేటువంటి శక్తి కూడా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపేటువంటి ఈ యొక్క ఎడ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర పురోగతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, యువత ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వినూత్న విధానాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు నిర్వహణపై తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో పుల్లారావు మాట్లాడుతూ, నమ్మించి నట్టేట ముంచిన జగన్కు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని యువత గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రజల తీర్పును ప్రతిబింబించే ప్రతి ఎన్నిక కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమేనన్నారు. బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు పోలయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, జివాజీ మదన్ మోహన్, జాలాది సుబ్బారావు, గట్టినేని విజయసాయి, షేక్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఒక్క అవకాశమని రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అనంతరం నమ్మి ఓట్లేసిన జనాన్ని, రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన జగన్ రెడ్డి పగటిగలలు కంటున్నాడని, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, పవిత్రమైన అసెంబ్లీలో అడుగుపెట్టని వ్యక్తి మరో 30 ఏళ్లు అధికారం వెలగబెడతానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ప్రజల సంతోషం కోసం పనిచేశానని జగన్ చెప్పడం 8వ వింత అని ఎద్దేవా చేశారు. కార్యకర్తలను భవిష్యత్తులో ఉద్ధరిస్తాననడం పచ్చి బూటకమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు, పోలీసు వలయాల మధ్య డాబు దర్పంతో ముఖ్యమంత్రి పదవి అంటే వారసత్వంగా వచ్చిన రాచరికమన్నట్టు విర్రవీగిన వ్యక్తి ఇప్పుడు సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడని మండిపడ్డారు. మునిగిపోతున్న పార్టీని, తనని వదిలించుకుంటున్న నాయకుల్ని ఏమార్చడానికి జగన్ 2.0లు 30 ఏళ్ల అధికారమని అంటున్నారని అన్నారు. కట్టుకథలు, గారడీ మాటలతో ప్రజల్ని వంచించి ఎడాపెడా పన్నుల భారం మోపి ధరల పెంపుతో వారిని వీరబాదుడు వాదింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. జగన్ గత 5 ఏళ్లు అమలు చేసిన 1.0తోనే జనం శంకరగిరి మాన్యాలు పట్టే దుస్థితి వచ్చిందన్నారు. ఇక ఇప్పుడు ఆయన చెబుతున్న 2.0తో అసలు రాష్ట్రమే ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందేమో అన్నారు. ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలితే నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారని, అదే తన మొదటి చివరి ఛాన్స్ అని జగన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజల పక్షాన చట్టసభల్లో గొంతెత్తడానికి భయం, ప్రజల్లోకి వెళ్ళి తన ప్రభుత్వం చేసిన మేలు ఇదని చెప్పుకోలేని అగత్యం
వెరసి జగన్కు అంతిమంగా మిగిలేది ప్రజల చేతిలో ఊహించని ఘోర పరాభవాలన్నారు. హామీకి కట్టుబడి సామాజిక పెన్షన్లను 4,000, 6,000, 10,000కు పెంచింది చంద్రబాబేనని, వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. ఉచిత గ్యాస్ పథకంతో మహిళల ముఖాల్లో కొత్త వెలుగులు నింపింది చంద్రబాబు కాదా అనే సత్యాన్ని జగన్ అంగీకరించడాన్ని వెనకాడుతున్నారని అన్నారు. ప్రజల చేతికే ప్రభుత్వం సేవలు అందించే మన మిత్ర వాట్సాప్ సేవలు జగన్కు అర్థం కావన్నారు. ఉచిత ఇసుక విధానం, పారదర్శక మద్యం విధానం, పోలవరం, అమరావతికి కేంద్రం ఇచ్చిన నిధులు, రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యతలు, గ్రౌండ్ రియాలిటీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలు చేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం జగన్కు అవసరమైన విషయాలు అన్నారు. హామీకి కట్టుబడి సామాజిక పెన్షన్లను 4,000, 6,000, 10,000కు పెంచింది చంద్రబాబేననే వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. ఉచిత గ్యాస్ పథకంతో మహిళల ముఖాల్లో కొత్త వెలుగులు నింపింది చంద్రబాబే అన్న నిజాన్ని జగన్ అంగీకరించాడన్నారు. ప్రజల చేతికి ప్రభుత్వ సేవలు అందించే మనమిత్ర వాట్సాప్ సేవలు జగన్కు అర్థం కావన్నారు. ఉచిత ఇసుక విధానం, పారదర్శక మద్య విధానం, పోలవరం, అమరావతికి కేంద్రమిచ్చిన నిధులు, రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యతలు, గ్రౌండ్ రియాలిటీలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం జగన్కు అనవసర విషయాలన్నారు. ఎందుకంటే ఆయన ఆలోచనలని అవినీతి, దోపిడీ, అక్రమార్జన, హత్యా రాజకీయాల చుట్టూనే తిరుగుతుంటాయి కాబట్టి అలా అన్నారు. ఆ కూటమి ప్రభుత్వం అమలు చేసిన హామీలు, 8 నెలల పాలనా ప్రగతిపై ప్రజల మధ్య మాట్లాడే ధైర్యం జగన్కు లేదన్నారు. మునిగిపోతున్న తన పార్టీని, తనని వదిలించుకుంటున్న నాయకులను కాపాడుకోవడానికే జగన్ 2.0లు 30 ఏళ్లు ముందు ముందు చూస్తారు అని ముచ్చట్లు చెబుతున్నాడని ప్రతిపాటి ఎద్దేవా చేశారు. మోసగాళ్లు బరి తగ్గిస్తున్నారు. నేరుగా మున్సిపల్ కమిషనర్ అంటూ వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేయడం నేరగాళ్ల బెదిరింపుకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. వివరాల్లోనికి వెళితే చిలకలూరిపేట పట్టణానికి చెందిన కొంతమంది వ్యాపారస్తులకు ఒక వ్యక్తి తాను మున్సిపల్ కమిషనర్నని, ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవాలని, లేని పక్షంలో దుకాణాలను సీజ్ చేస్తామని చెప్పడంతో వ్యాపార వర్గాల వారు హడలిపోతున్నారు. దీంతో గత్యంతరం లేక అనేక మంది తనను సూచించిన నంబర్కు ఫోన్పే ద్వారా నగదు చెల్లిస్తున్నారు. ఈ విషయం కాస్త మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని వస్తున్న సెల్ నంబర్ 6300805117తో ఫోన్ కాల్ను నమ్మవద్దని, ఇందుకు స్పందించవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చునని, మధ్యవర్తులు తన పేరుతో వస్తున్న ఫోన్ కాల్కు స్పందించవద్దని కోరారు. ఇటువంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నాదెళ్ల మండలం కనపర్తి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమరజీవులు కామ్రేడ్ బొంత దానియల్ 48వ వర్ధంతి మరియు కామ్రేడ్ బొంత మస్తాన్ 33వ వర్ధంతిని పురస్కరించుకొని వేలూరులో శుక్రవారం వివిధ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఇండియా లిమిటెడ్ యూత్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు స్మారక పీఠం వద్ద వాలీబాల్ పోటీలను రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గొరంట్ల నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాల కోసం ఆత్మత్యాగం చేసిన దానియేలు మస్తాన్ ఎప్పటికీ అమరజీవులుగానే ఉంటారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామంలోని హై స్కూల్ హెడ్ మాస్టర్ కిషోర్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు ఇస్మాయిల్ పాల్గొనగా కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలున్నారు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిన కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం చక్కగా
ఎంతో ఇంట్రెస్ట్గా ఈ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే పాఠశాల పిల్లలు కూడా జూనియర్ గేమ్స్ వాలీబాల్ మరియు గర్ల్స్కి కబడ్డీ, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా ఆడటం ద్వారా మా పాఠశాల పిల్లలు కూడా మీ దగ్గర చూసి నేర్చుకొని ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారు. మీరు ఈ గేమ్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను కూడా ఎక్కువ నేను చదువుకున్న టైం నుంచి నర్సాబాద్ ఎస్ఎన్ కాలేజీలో చదువుకున్న టైంలో ఏఎస్ఎఫ్లో వర్క్ చేయడం జరిగింది. తర్వాత వర్మరావు గారితో ఒక స్టేజ్ని కూడా నేను పంచుకోవటం, ఫిరంగిపురంలో మీటింగ్ మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. పేదల పక్షాన్ని నిలబడిన వాళ్ళ సహచర్యం వల్ల నాకు కూడా కొంత ఆ అభిమానం, పేదలంటే మేము కూడా పేదరికంలో పుట్టడం కావచ్చు, ఏమైనా కావచ్చు, వారి సమస్యల పట్ల ఒక అవగాహన, ఎక్కడైనా ప్రశ్నించే తత్వం, ఇవన్నీ నాకు అలవాణి అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇక్కడ అందరూ కష్టజీవులు ఇలాంటి మంచి కార్యక్రమానికి పూనుకొని బొంత డానియల్ గారిని, బొంత మస్తాన్ గారిని, అలాగే జీవరత్నం గారిని కూడా తలుచుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో ఉన్న శ్రీ గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా 2వ రోజున శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ జరిగింది. మధ్యాహ్నం శాంతి హోమం నిర్వహించారు. 8వ తేదీ శనివారం స్వామివారి కళ్యాణం ఉంటుందని ప్రధాన అర్చకులు రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు అర్చక స్వాములు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ 7వ తారీఖు శుక్రవారం రోజున స్వామివారికి వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఇవాళ 2వ రోజు స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, తోమాల, అర్చన, విశేషంగా చతుర్థ కలశ స్తంభన కార్యక్రమం జరిగింది. తదుపరి వరుషవర్ధన హోమం కార్యక్రమం జరిగింది. సాయంకాలాన మహాశాంతి హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 8వ తారీఖు శనివారం ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవ, తోమాల, అర్చన, కుండారాధన, తదుపరి 11 గంటలకు మహాపూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐటీసీ మరియు అసిస్టెంట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత, మౌలిక వసతుల కల్పన, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు ఎంఈఓ ఎంవి నాగరత్నం అధ్యక్షత వహించగా మండలంలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఈ శిక్షణలో పాల్గొని పాఠశాలల ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో ఆయా పాఠశాలల్లో చేయదగ్గ మార్పులు, చేర్పులు, స్వచ్ఛత నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జాస్తి రంగారావు మాట్లాడుతూ పాఠశాలలో 100% స్వచ్ఛత సాధనే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇదే విధంగా మండలంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు రూపొందించేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇందుకు ఐటీసీ సహకారంతో అసిస్ట్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో లింగారావుపాలెం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంకే వెంకటరామిరెడ్డి, అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ పావులు రవిబాబు, కోఆర్డినేటర్లు డేవిడ్, వెంకయ్య, కార్యకర్తలు, అన్ని పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.